రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ సీతారామస్వామి వారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ వన్ టీవీ ప్రేక్షకులకు, మన తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే రాముడు అవతరించిన రోజు, సీతమ్మను వివాహమాడిన రోజు. అంటే శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు అభిజిత్ లగ్నం నందు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాతే ఇదే ముహూర్తంలోనే సీతమ్మను వివాహమాడారు అని రామాయణం చెబుతోంది. అందుకే శ్రీరామనవమి అంటే హిందువులకు ఒక మహత్తరమైన పండుగగా జరుపుకుంటారు. భారతదేశంలో ప్రతి గ్రామంలో ఒక రామాలయం ఉంటుంది. రాముడు లేని ఊరు, రామచంద్రమూర్తిని కొలవని గడప అంటూ ఉండదు. అంతలా హిందువులు శ్రీరామచంద్రమూర్తిని తమ వారుగా భావిస్తారు, తండ్రిగా కొలుస్తారు, సీతమ్మను అమ్మగా పూజిస్తారు. కాబట్టే ప్రతి చిన్న గ్రామంలోనూ ఈరోజు రాములోరి కళ్యాణం జరిపిస్తారు. మరి ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో పెదవేగి మండలంలో ఉన్న వంగూరు గ్రామ శ్రీ సీతారామస్వామి దేవాలయంలో వెలసి ఉన్నటువంటి మీసాల రాముడు ఆలయ విశేషాలు చూద్దాం. భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి పొందింది శ్రీ సీతారామస్వామి దేవాలయం. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి పొందింది. మీసాల రామయ్యగా పేరు పొందిన ఈ ఆలయం దేవాలయ చరిత్ర ప్రకారం 1821వ సంవత్సరంలో వంగూరు గ్రామంలో నోజివేడి జమీందార్ వంశస్థులైన మేక అప్పారావు గ్రామంలో ఈ దేవాలయం నిర్మించి ధూపదీప నైవేద్యాల నిమిత్తం అప్పట్లోనే జమీందారు 5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని తెలుస్తోందని, తరువాతి కాలంలో మరుగున పడిపోయిన దేవాలయాన్ని గ్రామ పెద్దలు పునరుద్ధరించడం జరిగింది. ఇది ఒక సత్య దేవాలయంగా పేర్కొంటారని, ఎంతో మహిమగల ఈ రాముల వారిని దర్శించిన మనసులోని కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. పెదవేగి మండలం నుండి వంగూరు గ్రామానికి అప్పటి కాలంలో రవాణా వస్తువులు లేకపోయినా భక్తులు కాలినడకన వచ్చి శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో పెదవేగి మండలం వంగూరు గ్రామం అంటేనే భక్తులకు ముందుగా శ్రీ సీతారామ స్వామి వారిని తలుచుకుంటారు. అంతలా భక్తుల హృదయాలలో గూడు కట్టుకున్నారు వంగూరు రాములూరు. సీతారామస్వామి వారి దేవస్థానం శనివారపేట. ఇది రాజుగారి గుడి అంటారు, ఏలూరు మండలంలో ఉంది. ఈ దేవాలయానికి దగ్గర చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి సంబంధించి దీన్ని అభివృద్ధి చేసేవారు ఆనందాస రాఘవ్ గారు. దీనికి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించేవారు బాబీ గారు అంటారు, కంపాని సత్యనారాయణ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ గుడిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఎండోమెంట్ బోర్డు దానికి సంబంధించిన దేవాలయం. దీనికి పూర్తిగా ఆదాయం లేదు. పూర్వం దీనికి ఉన్న ఎకరం 20 సెంట్ల భూమిని అమ్మేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని డిపాజిట్ చేసి డిపార్ట్మెంట్కి అప్పు చెప్పినారు. దానివల్ల వచ్చే ఆదాయం ఏమీ లేదు, తక్కువ వస్తుంది. దాంట్లోనే మొన్నటి వరకు మాకు జీతపత్యాలు, దీని గుడికి సంబంధించి ఖర్చులన్నీ మాకు సమర్పించేవారు. ప్రస్తుతానికి దాని అలాగే జరుగుతున్నది ఈ గుడి కార్యక్రమాలన్నీ. దీనికి సంబంధించి ఆనందాస రాఘవ్ గారు, బుద్ధి గారు అంటారు. దీనికి ఉంచి ఈ మండపాన్ని, కళ్యాణ మండపాన్ని, దీనికి రంగులు పెయింట్స్ని లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే బాబీ గారు కూడా వారి యొక్క స్నేహబృందంతో, భక్త బృందంతో కలిసి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. శ్రీరామ కళ్యాణోత్సవాన్ని అలా విధిగా కార్యక్రమాలను జరిపిస్తున్నారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడు వెలసియున్న ఏ రామాలయం అయినా మహిమాన్వితమైనదే.
ఎందుకంటే రామాయణం అంతా సీతారాముల వారి దాంపత్య జీవనం, అన్నదమ్ముల అనుబంధం, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండవలసినటువంటి అవాచ్యమైన వాత్సల్యం, ప్రేమ, భక్తిభావం లాంటి పవిత్రమైన బంధాలకు పరిపూర్ణ అర్థం చెప్పేదే రామాయణం. అందుకే ఈరోజు జరిపే సీతారాముల వారి కళ్యాణంలో లక్ష్మణస్వామి వారు, ఆంజనేయుడు వారి వద్దనే ఉంటారు. ఈ 4 కలిసి లేని విగ్రహాలు అతి తక్కువగా ఉంటాయి. బహుశా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పవిత్రమైన బాధ్యతకు, అనుబంధానికి ప్రతీక మన వాల్మీకి రచించిన రామాయణం. మరి వంగూరు గ్రామంలో రాములవారు స్వయంభుగా వెలిశారు. కోరిన కోర్కెలు తీర్చే కోదండ రాముడి కొంగు బంగారమై ప్రతి భక్తుని పూజలు అందుకుంటున్నాడు. మీసాల రాముడు అంటూ ప్రత్యేకంగా కొలిచే ఆ రాముడి స్వరూపం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రూపాన్ని చూడటానికి భక్తులు విరివిగా ఇక్కడకు వస్తూ ఉంటారని అంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా ఉంగూరు గ్రామంలో వేయించేసినటువంటి హనుమత్ సహిత సీతారామచంద్రస్వామి వారి దేవాలయం పురాతనమైన నూజివీడి జమీందారు ధర్మప్పారావు గారు వంశీకులు కట్టించిన ఈ యొక్క ఆలయము, ధర్మప్పారావు గారు వంశీకులు ధర్మప్పారావు గారు కట్టించిన ఈ ఆలయం 200 సంవత్సరముల పైచిలుగ్గా ఈ యొక్క దేవాలయాలు, అలాగే ఈ సీతారామచంద్రస్వామి వారి దేవాలయము, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంగా ఈ 2 కూడా పురాతన నుంచి 200 సంవత్సరాల ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క దేవాలయాలు అత్యధిక కైంకర్యములు నిర్వహించబడుతున్నాయి. అలాగే ఈ దేవాలయం ప్రతిష్టాపనా కార్యక్రమం 200 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క ధ్వజస్తంభము, గాలిగోపురాలు కూడా అప్పట్లోనే పురాతన నుంచి నిర్మించడం, ఈ దేవాలయాలు నిత్యము అర్చనాది కైంకర్యములు కూడా అర్చక స్వామితో నిర్వహించబడుతున్నాయి మాతో. అలాగే ఈ యొక్క స్వామిని ఎక్కడెక్కడి నుంచో చూడడానికి, దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ స్వామిని. ఎందుచేతయ్యా అంటే భద్రాచలంలో రామచంద్రుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే ఈ యొక్క మా ఒంగూరు గ్రామంలో రామచంద్రుడు కూడా ఆంజనేయ స్వామి వారు ఆపోజిట్లో ఉండి, స్వామి లోపల ఉండకుండా ఓన్లీ సీతాసమేత రామచంద్రుడు, లక్ష్మణస్వామి మాత్రమే ఉంటారు. అలాగే వీరికి ప్రతి నెల ఏకాదశికి స్వామివారి పునర్వసు నక్షత్రానికి కూడా స్వామివారికి అభిషేకాలు, పూజాది కైంకర్యములు నిర్వహించబడతాయి. అలాగే నెలగంట మార్గశిర మాసంలో నెలగంట పడతారు. ఆ నెలగంట పడినప్పుడు విశేషకరముగా స్వామివారికి నిత్యము కూడా బాలభోగము, స్వామివారికి తీర్థబింది, ఆ యొక్క పూజా కైంకర్యములు నిర్వహించబడతాయి. మా ఉంగూరు గ్రామంలో వేయించేసినటువంటి హనుమత్ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి మాసము కూడా విశిష్టతగా మాసానికి తగ్గ స్వామివారికి మార్గశిర మాసము, అలాగే శ్రవణ మాసము, విశిష్టతగా కార్తీక మాసం కూడా ఇక్కడ పూజాది కైంకర్యములు విశేషకరముగా శివకేశవులు కలిసి ఉన్న ఈ క్షేత్రంలో ఆ రామచంద్రుడికి విశేషకరముగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాం. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. అందుకే రాముడు లేని ఊరు, ఇల్లు ఉండదు. ఎక్కడ స్వయంభవుగా వెలిసి ఉన్న రాముల వారు తమ వామతొడపై సీతమ్మ వారిని కూర్చోబెట్టుకుని ఉంటారు. భద్రాచలంలో ఉన్న విధంగానే ఎక్కడ కూడా సీతారాముల వారి ప్రతిమను ఇక్కడ దర్శించవచ్చు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఏ రోజు ఈ రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గ్రామస్తులు అందరూ ఇందులో భాగస్వామ్యం పొంది వేరే ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తారు. ధనుర్మాసంలో జరిగే విశేష పూజల్లో పాల్గొని వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి రాములోరిని సేవిస్తే ఖచ్చితంగా వివాహం అవుతుందని భక్తుల నమ్మకం. సత్యదేవుడని, సత్య దేవాలయమని ప్రజల నమ్మకం. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, నమ్మి కొలిచిన వారి కష్టాలు తీరుతాయని, ఈ ఆలయానికి ఇంత ప్రత్యేకమైన మహిమ ఉందని అక్కడి వారి నమ్మకం. ఆలయం పక్కనే ఉన్న కొలనులో స్నానమాచరించిన మనపై దుష్ప్రభావం తగ్గుతుందని నమ్మకం. భక్తులు ఇక్కడ రాముల వారికి తలనీలాలు సమర్పించుకుంటారు. ఇది మొక్కు. కోరిన కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇస్తారు.
ఎక్కడి ప్రాంత ప్రజలు వారికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే రాముడి ముందు కూర్చుంటే సమస్య తీరుతుందని నమ్మకం. ఏ మహిమ కలిగిన ఆలయంలో ఏ రోజు జరిగే కళ్యాణానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. దాదాపు 1850 సంవత్సరం నుంచి ప్రారంభం పడిందని అంటారు. కానీ ఇక్కడ గాలిగోపురం చెన్నకేశ్వర వారి గుడి కంటే కూడా ముందున్నదని మా పెద్దలు చెప్పడం జరిగింది. దాదాపు శిథిలం అయిపోయింది అనుకున్న సమయంలో 15-16 సంవత్సరాల క్రితం మేము దీన్ని చేపట్టి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాం. ఈ గుడిలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే మీసాల రామయ్య అంటారు. రాముని వారికి ఎక్కడా కూడా మీసాలు ఉండవు, ఈ గుడిలో మాత్రం మీసాలు ఉంటాయి. అది పూర్వం నుంచి వస్తుంది, అది ఆ సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ గుడి చాలా సత్యం ఉన్నది అనేది అందరూ ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతారు. ఎందువల్లంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు అనేది ఒకటి, అట్లాగే ఏ సమస్య ఉన్నా కూడా ఆయన తీరుస్తారనే ఒక నమ్మకంతో ఇక్కడకు వచ్చిపోతూ ఉంటారు భక్తులు. అది ఈ పూర్వం నుండి కూడా చాలా సత్యం గల గుడి అనేది ఒక నానుడి. అట్లాగే ఇది దాదాపు 175 సంవత్సరాల పైనే అని అంటారు. కానీ దీనికి ముందు మాకు పెద్దలు చెప్పింది ఏంటంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి ఉంది అనేది స్వయంభూగా వెలిసిందని చెప్తారు. మీసాల రాముల వారు ఉంటే వారి పక్కనే హనుమంతుడు ఉంటారు అన్నది తెలిసిన విషయమే. మరి వంగూరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ హనుమత్ శ్రేయ సీతారామ చంద్రస్వామి ఆలయంను నూజివీడు జమీందారు హనుమప్పవారు కట్టించినది. ఇందులోనే ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ హనుమాన్ ఆలయం ఉన్నాయి. రాముడు కొలువైన చోటే హనుమంతుడు రాములోరి సేవ కోసం స్థిమితమై ఉంటారు. అక్కడే భద్రాచలంలో ఉన్నట్టే ఆంజనేయుడు రాముల వారి ఎదురుగా ఉన్నారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. విశేషమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పురాతన కట్టడంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ఎన్నో మహిమలు కలిగిన ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఇక్కడకు విచ్చేసి శ్రీరామచంద్రమూర్తులతో కలిసి కొలువైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారిని సేవించిన, పూజించిన, రాములవారి కళ్యాణం వీక్షించిన శుభ ఫలితాలు కలుగుతాయని ఆ గ్రామ ప్రజలు, భక్తుల నమ్మకం. రామకథ, దివ్య సుధామృత చరిత్ర స్మరించిన, శ్రవణం చేసిన, ప్రవచనం చేసిన, వీక్షించిన మధురమే, శుభ ఫలితమే. పెదవేగి మండలం ఒంగూరు గ్రామము. మా గ్రామంలో ఈరోజు 1 టీవీ ఛానల్ వారు వచ్చి మా ఇక్కడ పురాతనంగా నిర్మించినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని వారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడికి వచ్చి పురాతన ఆలయాల్ని ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి చదువుకునే బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి చాలామందికి పురాతన ఆలయాలు ఎక్కడున్నాయో తెలియటం కష్టంగా ఉంది. అందుకని ఈ ఛానల్ వారు ప్రత్యేకించి పరిశోధన చేసి మా ఒంగూరు గ్రామానికి ఇచ్చేసి ఇక్కడ పురాతనమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉందని చెప్పి గుర్తించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రథమంగా ఈ యొక్క మా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం 1821 సంవత్సరంలో నూజివీడి జమీందారు గారు అయినటువంటి మేకా వెంకట నరసింహప్పారావు గారు అనే జమీందారు గారు ఈ యొక్క ఆలయాలను నిర్మించి శనివారపేటను రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేవాలయాలకి పోషిస్తూ మా ఒంగూరు గ్రామంలో కూడా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం 1821 సంవత్సరంలో నిర్మించి ప్రతిష్ఠించి ఈ యొక్క ఆలయాలకి కొత్త ధూపదీప నైవేద్యాలకు లోటు లేకుండా 2 ఆలయాలకి కూడా
పూజారుల్ని నియమించి వారి యొక్క పోషణార్థం కొంత భూమిని కూడా ఏర్పాటు చేసి ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ మేక వెంకట నరసింహప్పారావు గారిని ధర్మప్పారావు గారని, అంటే అనేక ఆలయాలకు అనేక వేల ఎకరాలు, వందల ఎకరాలు ఆ ఆలయాల పట్టి ఇవ్వటం జరిగింది.